So good evening dear students of grade 10. Right now today in this video class session we are going to discuss the last model of section formula. సెక్షన్ ఫార్ములాలో మనకి లాస్ట్ మోడల్ అంటే యాక్చువల్గా మనకి సెక్షన్ ఫార్ములాలో 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయని చెప్పుకున్నాం అవునా కదా. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అలాగే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది మనకి ఫార్ములా, సెక్షన్ ఫార్ములా అంటాం. ఈ సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మోడల్ ఏంటంటే డైరెక్ట్గా కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి అడుగుతాడు అనమాట. అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై మనం కడతాం. సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి ట్రైసెక్షనల్ పాయింట్స్ అనమాట. ట్రైసెక్షనల్ పాయింట్స్లో మనం రేషియో అంటే m1:m2ని 2 కేసెస్లో చేస్తాం. ఒకసారి 2:1, సెకండ్ కేసులో ఏంటంటే 1:2 కింద అనమాట. అంటే m1 m2ని మనం అజ్యూమ్ చేసుకుని చేస్తాం. 2:1 కింద ఒకసారి, 1:2 కింద ఒకసారి అనమాట. అలాగే x1 y1 x2 y2 వాడు ఇస్తాడు అనమాట. అది సెకండ్ మోడల్ ట్రైసెక్షన్. థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే m1:m2 ఇన్ వాట్ రేషియో లేదా ఫైండ్ ద రేషియో అని చెప్పి అడుగుతాడు అనమాట. ఫైండ్ ద రేషియో అన్న ఇన్ వాట్ రేషియో అన్న మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m1:m2. క్వశ్చన్ జాగ్రత్తగా స్టడీ చేస్తే అర్థమైపోతుంది. ఫైండ్ ద రేషియో అన్నాడంటే m1:m2 కట్టాలన్నమాట. రేషియో కట్టాల్సి వస్తే పాయింట్ పి ఇచ్చేస్తాడు, అంటే XY కోఆర్డినేట్స్ ఇస్తాడు. అలాగే ఏ యొక్క కోఆర్డినేట్స్ x1 y1 ఇస్తాడు, బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2 ఇచ్చేస్తాడు. మనం m1:m2 కడితే సరిపోతుంది అనమాట. ఆ విధంగా క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ సమ్కి సంబంధించినటువంటి మోడల్ మనకి 7.2 ఎక్సర్సైజ్లో 4th సమ్, 7.2 ఎక్సర్సైజ్లో 4th సమ్లో ఉంటుందండి. ఓకే, ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే, ఒకసారి స్టడీ చేయండి క్వశ్చన్, మీకు అర్థమవుతుంది. ఓకే, ఫైండ్ ద రేషియో చూసుకోండి. ఇగో రేషియో కట్టమన్నాడు, అంటే m1:m2 కడతాం. అయితే ఆ లైన్ ఎలా ఉంటుంది చూడండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. జాయినింగ్ ద పాయింట్స్ అంటే ఈ పాయింట్ని ఈ పాయింట్ని, అంటే ఒక దాన్ని ఏ కింద ఒక దాన్ని బి కింద తీసుకోవచ్చు. లేదా అంటే లైన్ సిగ్మెంట్, అంటే ఇది ఒక లైన్ సిగ్మెంట్ అనమాట ఏబి, దాన్ని జాయిన్ చేస్తుంది. అంటే ఏ -3, 10, బి 6, -8, అంటే ఏబి వాల్యూస్ ఇచ్చాడు. అంటే x1 y1 ఉంది, x2 y2 ఉంది. అయితే ఈ లైన్ సిగ్మెంట్ ని డివైడెడ్ బై ఏ పాయింట్ అని చెప్తున్నాడు. అంటే ఈ లైన్ సిగ్మెంట్ ఒక పాయింట్ ఇచ్చే డివైడ్ చేయబడుతుంది. ఆ పాయింట్ ఏమవుతుంది? ఇది పి అవుతుంది అనమాట. చూసుకోండి, పి ఆఫ్ -1, 6 అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై అవుతాయి కదా. అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ ప్లేస్లో -1, వై ప్లేస్లో 6 ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డివైడెడ్ బై ఏ పాయింట్ అంటున్నాడు. అంటే డివైడ్ చేసేది ఎవరు? ఇదిగోండి పాయింటే కదా, అవునా కదా. ఈ పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది అనమాట. అయితే ఇది ఎక్స్ కామా వై అవుతాయి, x1 y1 అవుతుంది, x2 y2 అవుతుంది అనమాట. అయితే అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే m1:m2ని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. అది మనకి క్వశ్చన్. అర్థమైంది కదండి. డివైడెడ్ బై అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 పాయింట్లు ఉన్నాయి. ఇందులో ఏది ఏబి కింద తీసుకోవాలి, ఏది పి కింద తీసుకోవాలి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. డివైడెడ్ బై అంటే ఎవరు డివైడ్ చేస్తున్నారో దాన్ని పాయింట్ కింద తీసుకోవాలి, పి కింద. జాయినింగ్ ద లైన్ అంటే ఏబిని తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద రేషియో అడుగుతున్నాడు. కాబట్టి లెట్ ద రేషియో బి m1:m2 తీసుకున్నానా లేదా మనకు తెలియదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అందులోంచి చూడండి, పి ఆఫ్ ఎక్స్ కామా వై, పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే అంత ఎక్స్ ప్లేస్లో -1 ఉంది, వై ప్లేస్లో 6 ఉంది. ఇగో రాశాను. అయితే అది ఏం చేస్తుంది? డివైడ్ చేస్తూ జాయిన్ చేస్తుంది. వేటిని? ఏని బిని. ఇగో ఏ యొక్క కోఆర్డినేట్స్ -3, 10 అంటే x1 y1, బి యొక్క కోఆర్డినేట్స్ 6, -8 x2 y2. ఇప్పుడు అసలు ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఏమో ఎక్స్ కోఆర్డినేట్కి సంబంధించింది చూడండి. అంటే ఎక్స్కి సంబంధించిందేమో ఈ సెక్షన్ అనమాట, వైకి సంబంధించిందేమో సెకండ్ సెక్షన్ అనమాట. ఆ విధంగా మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ కామా వై ఆల్రెడీ చెప్తున్నాడు, డివైడెడ్ బై పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ కామా వై ప్లేస్లో ఎంత వేయచ్చు? -1, 6. ఆ పాయింట్ ఇక్కడ డివైడ్ చేస్తుంది. వేటిని? ఏబిని అనమాట. అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో -1, 6 వేసి m1 మనం తెలియదు కాబట్టి m1 అలాగే ఉంచి x2 ప్లేస్లో 6 వేయాలి. చూసుకోండి, x2 ప్లేస్లో 6 ఉంది. అలాగే m2 మనకు తెలియదు కాబట్టి m2 x1 వాల్యూ ఎంత చూసుకోండి, -3. అంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 అంటే xకి సంబంధించినటువంటి కోఆర్డినేట్స్ వచ్చాయి. నెక్స్ట్
m1 y2 m1 మనకు తెలియదు కాబట్టి m1 y2 యొక్క వాల్యూ ఎంత -8 ఇదిగోండి చూసుకోండి m1 y2 ప్లస్ m2 మనకు తెలియదు కాబట్టి y1 వాల్యూ ఎంత 10 అవుతుంది అనమాట. అంటే m1 ఇంటూ -8 ప్లస్ m2 ఇంటూ 10 బై m1 ప్లస్ m2 మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నాం, p ఆఫ్ -1,6 ఈక్వల్ టు చూసుకోండి m1 ఇంటూ 6 ఎంత అవుతుంది 6m1 అవుతుంది. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ m2 3m2 అంటే 6m1 మైనస్ 3m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఫస్ట్ సరిపోయిందా లేదా. నెక్స్ట్ సెకండ్ దానికి వస్తే m1 ఇంటూ -8 -8m1 సరిపోయిందా లేదా. m1 ఇంటూ -8 -8m1. అలాగే m2 ఇంటూ 10m2 సరిపోయిందా లేదా బై m1 ప్లస్ m2. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ సెక్టార్ ఏంటంటే ఎక్స్కి సంబంధించింది, సెకండ్ అంతా కూడా వైకి సంబంధించింది అనమాట. అంటే ఇక్కడ -1 దేనికి ఈక్వల్ చేయాలి 6m1 -3m2 బై m1 ప్లస్ m2. చూసుకోండి ఇది కరస్పాండింగ్గా చూసుకోవాలి. -1 షుడ్ బి ఈక్వల్ టు దేనికి 6m1 -3m2 బై m1 ప్లస్ m2. అలాగే y కోఆర్డినేట్ 6 ఈక్వల్ టు అంటే ఇది అనమాట సెకండ్ది. ఓకే 6 ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. అంటే ఈ 6 అనేది వైకి సంబంధించింది, -1 అనేది ఎక్స్కి సంబంధించింది. ఈ రెండిట్లో మనం ఏ ఒక్కటి సాల్వ్ చేస్తే సరిపోతుంది, రెండు చేయక్కర్లేదు, రెండు ఈక్వల్గానే వస్తాయి. ఏదో ఒకటి సాల్వ్ చేస్తే చాలు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే చిన్న నెంబర్తో ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటి -1 ఈక్వల్ టు ఇదిగోండి -1 ఈక్వల్ టు 6m1 -3m2 6m1 -3m2 బై m1 ప్లస్ m2. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ డినామినేటర్లో ఉన్నటువంటి m1 ప్లస్ m2ని -1తో మల్టిప్లై చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే -1 ఇంటూ m1 ప్లస్ m2 ఏమవుతుంది -1 ఇంటూ m1 -m1 -1 ఇంటూ m2 -m2. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది -m1 -m2 వచ్చాయి చూసుకోండి. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏముంది 6m1 -3m2 ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను m1లన్నీ ఒకవైపు m2లన్నీ ఒకవైపు రాస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ -m1 ఉంది, అటు సైడ్ ఏముంది 6m1 ఉంది. ఈ 6m1ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది -6m1 అవుతుంది. అవునా కదా, అయిందా లేదా. ఆల్రెడీ -m1 ఉంది కదా, ఆల్రెడీ -m1 ఉంది ప్లస్ 6m1 ఇటు తీసుకొస్తే -6m1 అయింది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఎల్హెచ్ఎస్ వైపు ఏముంది -m1 -6m1. అలాగే ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి -3m2 ఆల్రెడీ ఉంది. ఇక్కడ -m2 ఉంచండి, ఈ -m2ని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది +m2 అవుతుంది. అంటే -3m2 ప్లస్ m2 -3m2 ఈ -m2 అటువైపు వెళ్తే +m2 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి -m1 -6m1 -7m1 రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, యాడ్ చేసి మైనస్ అని పెట్టచ్చా లేదా. అంటే -1m1 -6m1 -7m1 ఈక్వల్ టు -3m2లోంచి ఒక m2 తీసేయండి. అంటే -3లోంచి ఒక m2 తీస్తే -2m2 వచ్చిందా లేదా. అంటే ఫైనల్గా -7m1 ఈక్వల్ టు -2m2. అంటే ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ చేస్తే ప్లస్ అయిపోయింది. ఈసారి ఏం చేస్తున్నాను 7m1 ఈక్వల్ టు 2m2 మిగిలిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి m1 అలాగే ఉంచి మనకి రేషియో m1/m2 కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి m2ని తీసుకొస్తాను. 2 ఇంటూ m2 ఉంది అవునా కదా, ఇక్కడ చూడండి 2 ఇంటూ m2 ఉంది. ఈ ఇంటూ m2 ఇటువైపు తీసుకొస్తే ఏమైంది m2 అయింది అవునా కదా, అంటే m1/m2 అయింది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది -2 ఉంది, ఇక్కడ -2 వేసి ఇక్కడ ఉన్నటువంటి 7 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది /7 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ పోయిందిలేండి. సో ఫైనల్గా 2/7 అంటే m1/m2 ఈక్వల్ టు 2/7 అంటే 2:7 అనమాట. సో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది 2:7. ఆ రేషియో మనకి 2:7 రేషియోలో డివైడ్ చేస్తుంది అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడతో మనకి సెక్షన్ ఫార్ములాకి సంబంధించినటువంటి 3 మోడల్స్ యొక్క సమ్స్ కూడా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మనం రాంబస్, క్వాడ్రిలేటరల్స్, ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.